హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మొట్టమొదటిసారి మన ఛానల్లో టెక్నో ఫోన్ రివ్యూ చేయబోతున్నాను. టెక్నో పోవా 7 ఇది. ఈ ఫోన్ నాకు రివ్యూ గా వచ్చింది. స్ట్రిక్ట్ గా చెప్తున్నాను అండ్ స్ట్రెస్ చెప్తున్నాను. ఎందుకు చెప్తానంటే కొన్ని ఫీచర్స్ నాకు ఈ ఫోన్ లో నచ్చినాయి. అవి మీకు thumbnail లో పెట్టి కూడా చూపించాను. అండ్ కంపేర్ చేస్తున్నా. ఇప్పుడు ఇండియన్ బ్రాండ్స్ ఉన్నాయి, ఆఫ్ కోర్స్ కంపేర్ చేయాలి. చేస్తే మన వాళ్ళు ఇంకా డెవలప్ అవుతారని చెప్తున్నాను. ఇప్పుడు నా దగ్గర లావా స్టార్మ్ ప్లే, లావా స్టార్మ్ లైట్ ఉన్నాయి. అలానే వివో T4 లైట్ కూడా ఉంది. ఈ మూడు ఫోన్స్ లో లేని ఫీచర్స్ ఈ టెక్నో పోవా 7 లో నాకు కనపడ్డాయి. ఎగ్జాంపుల్ గా చెప్తున్నా కొన్ని ఫీచర్స్. అండ్ ప్రైస్ కూడా 13,000 రూపాయలు లాంచ్ అయింది ఈ ఫోన్. ముఖ్యంగా ఇందులో NFC ఫీచర్ ఉంది, కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ చేసుకోవడానికి, ఎయిర్ బ్లాస్టర్ ఉంది, రిమోట్ కంట్రోల్ లో యూస్ చేసుకోవడానికి, డాల్బీ అట్మోస్ ఉంది మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం. అండ్ ముఖ్యంగా ఈ లైటింగ్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ నథింగ్ లో మనం పిలుస్తూ ఉంటాం, ఆ కైండ్ ఆఫ్ లైట్ ఎఫెక్ట్ అయితే ఇచ్చారు. అలానే 5G కాల్స్, VoNR సపోర్ట్ కూడా ఉంది. ఇలాంటి ఫీచర్స్ ఏవి కూడా మీకు 20,000 రూపాయల లోపల దొరకవు. బట్ వీళ్ళు 13,000 రూపాయలని తీసుకొచ్చారు. అలానే ఇప్పుడు గుడ్డిగా ఈ ఫోన్ కొనుక్కోండి అని చెప్పని కూడా నేను చెప్పను. క్లియర్ గా ఇన్ డెప్త్ ప్రతి డిపార్ట్మెంట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని చివరి వరకు చూడండి. కొన్ని నచ్చని ఫీచర్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా IPS LCD డిస్ప్లే, దాన్ని అసలు మనం యాక్సెప్ట్ చేయలేం. వీడియో రా ఉండిద్ది, జెన్యూన్ ఉండేది. చివరి వరకు చూడండి. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చూసుకుంటే బాక్స్ మాత్రం చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. కెమెరా మాడ్యూల్ ఇక్కడ కనబడుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ పోవా 7 5G అని మెన్షన్ చేస్తుంది. బ్యాక్ సైడ్ కొన్ని కీ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ సీల్స్ బ్రేక్ చేసి బాక్స్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ కనబడుతుంది. అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ తో వస్తుంది. స్క్రీన్ గార్డ్ కోసం కూడా అప్పటికప్పుడు మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అండ్ లోపల బాక్స్ ప్యాకేజింగ్ అయితే నాకు అంత గొప్పగా అనిపించట్లేదు. ఇప్పుడు ఈ ఫోన్ కవర్ కానివ్వండి, కేస్ మీద వచ్చే కవర్ కానివ్వండి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే స్టాండర్డ్స్ లేవు. ఇంకొంచెం కేర్ఫుల్ గా ఉంటే బాగుండేది అనిపించింది ప్యాకింగ్ టైమ్ లో. నెక్స్ట్ ఒక కేస్ ఇస్తున్నారు, ట్రాన్స్పరెంట్ కేస్, కానీ సైడ్స్ బార్డర్ మాత్రం చాలా బాగుంది. కేస్ క్వాలిటీ నాకు బాగా నచ్చింది. ఈ ప్రైస్ లో ఇచ్చే కేస్ లాగైతే నాకు అనిపించలేదు. అండ్ అడాప్టర్ కేబుల్ అవి తీసేటప్పుడు కూడా కార్డ్ చెక్ చేయండి, ఎలా పడితే అలా చిరిగిపోయి ఉంది ఆల్రెడీ. పక్క పెడితే 45 వాట్ అడాప్టర్ ఇస్తున్నారు దీంట్లో. Type A to Type C కేబుల్ ని బాక్స్ లో ఇస్తున్నారు. అండ్ సిమెట్రిక్ పిన్ ఒకటి ఇస్తున్నారు. ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. దీని మీద కూడా పోవా బ్యాడ్జింగ్ కనబడుతుంది. వీళ్ళు డీటెయిలింగ్ ఎవడా ట్రై చేశారు, వర్కౌట్ కూడా అయింది. కాకపోతే బాక్స్ ప్యాకేజింగ్ టైమ్ లో ఇంకొంచెం కేర్ఫుల్ గా ఉండే బాగుండేది అనిపించింది. ఓవరాల్ బాక్స్ కంటెంట్స్ పరంగా అయితే ప్రతిదీ ఇస్తున్నారు, థమ్స్ అప్. నెక్స్ట్ ఇప్పుడు మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే సైడ్స్ మొత్తం కూడా ఇది పాలికార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ ఇది ప్లాస్టిక్ బ్యాక్, సో ప్రొటెక్షన్ లేదు. అండ్ వాటర్ రెసిస్టెన్స్ IP64 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ యావరేజ్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పాలి. ఇన్నోవేటివ్ గా అనిపించింది. అండ్ సైబర్ పంక్ డిజైన్స్ ఉంటాయి కదా, కొంచెం ఫంకీగా ఉంది. ట్రయాంగిల్ షేప్ లో మనకి LED అయితే ఇచ్చారు. ఇది డిఫరెంట్ సిచువేషన్స్ లో ఆన్ అవుతుంది. హోమ్ స్క్రీన్ లో స్టేటస్ లైట్ అండ్ డైరెక్ట్ విడ్జెట్ ఉంటుంది. ఆ విడ్జెట్ ఆన్ చేశారంటే ఎప్పుడు మీకు వెలుగుతూనే ఉంటుంది. వాల్యూమ్ పెంచినా, వాల్యూమ్ తగ్గించేటప్పుడు వాల్యూమ్ లైట్ దిగిద్ది, పెంచుకునేటప్పుడు లైట్ పైకి వెళ్తూ ఉంటుంది. అండ్ కాల్స్ ఏమైనా వచ్చినప్పుడు రింగ్ టోన్ తో పాటు బ్లింక్ అవుతుంది. నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే నోటిఫికేషన్ తో పాటు బ్లింక్ అవుతుంది. చార్జ్ పెట్టేటప్పుడు ఛార్జింగ్ పర్సెంటేజ్ చూపించడంలో చాలా వరకు మంచిగా ఆప్టిమైజ్ చేశారనిపించింది. ఈ ఎక్స్టర్నల్ లైట్ కొంతమందికి నోటిఫికేషన్ లైట్ లాగా ఉపయోగపడింది, నాకు పర్సనల్ నచ్చింది. అండ్ డిజైన్ పార్ట్ లో నచ్చింది కొంచెం థిక్నెస్, 203 grams తో వస్తుంది ఈ ఫోన్. కొంచెం హెవీగానే అనిపిస్తుంది. కేస్ వేస్తే ఇంకొంచెం హెవీ అనిపించింది. అండ్ థిక్ గా ఉన్నట్టు అనిపిస్తుంది ఫోన్. కొంచెం ఇప్పుడు మనం ఆల్రెడీ స్లిమ్ ఫోన్స్ అలవాటు పడిపోయాం, ఇది కొంచెం థిక్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇది గ్లాసీ ఫినిష్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్స్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. అండ్ స్క్రాచెస్ కూడా చాలా త్వరగా పడే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మెయిన్ దీంట్లో ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో MediaTek Dimensity 7300 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది మరి అంత టూ గుడ్ ప్రాసెసర్ ఏం కాదు, అలానే వర్స్ట్ ప్రాసెసర్ కాదు. TMF Phone 1 దాంట్లో కూడా ఇదే ప్రాసెసర్ యూస్ చేశారు. కాకపోతే డిస్ప్లే వీళ్ళు LCD డిస్ప్లేనే తీసుకొచ్చారు కాబట్టి ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసర్ తీసుకొచ్చుంటే బాగుండేది. అప్ టు ద మార్క్ ప్రాసెసర్ అన్నట్లు అనిపించలేదు. అరౌండ్ అయితే 6 lakhs వరకు Antutu స్కోర్ చేయగలిగింది. ఇది BGMI యాడ్ చెక్ చేశాను, స్మూత్ ఎక్స్ట్రీమ్ వరకు సపోర్ట్ ఉంది. అంటే 60 FPS లో గేమ్స్ ఆడుకోవచ్చు. అక్కడక్కడ లాక్స్ డ్రాప్స్ ని అబ్జర్వ్ చేశాను, కానీ మరి అంత వర్స్ట్ ఎక్స్పీరియన్స్ కాదు, బాగుంది. మంచి ఎక్స్పీరియన్స్, బెటర్ ఎక్స్పీరియన్స్ నాకు అనిపించింది. గేమ్స్ ఆడుకోవడానికి కంప్లీట్ గా రికమెండ్ చేస్తామంటే నేను రికమెండ్ చేయండి. అండ్ డే టు డే యాక్టివిటీస్ కి, జనరల్ యూసేజ్ వీటి పరంగా అయితే స్మూత్ ఉంది. ముఖ్యంగా వీళ్ళు UI పరంగా చాలా వరకు యాప్స్ ని తీసేశారు. బ్లోట్వేర్ ఏదైతే ఉండిద్దో, గేమ్స్ చెత్త ఏం లేదు, క్లియర్ గా ఇచ్చారు. గూగుల్ వాళ్ళ సూట్ ఒకటి ఉంది, అంతకు మించి అసలు ప్రీలోడెడ్ బ్లోట్వేర్ అయితే లేదు. దాని వల్ల కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది బెటర్ అనిపించింది. ఎక్కువ లాగ్స్ ఏమీ లేవు. సో పర్ఫార్మెన్స్ పరంగా అయితే డే టు డే యాక్టివిటీస్ కి అండ్ జనరల్ పర్పస్ కి ఖచ్చితంగా సూట్ అవుతుంది. ఒక లుక్ వేయచ్చు. RAM అండ్ ROM కాన్ఫిగరేషన్స్ పరంగా అయితే LPDDR4 RAM తో UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. జాగ్రత్తగా వినండి, 4X కాదు, LPDDR4 అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్. Type C పెన్ డ్రైవ్స్ ని డిటెక్ట్ చేస్తుంది. అండ్ అలానే SD కార్డ్ స్లాట్ సపోర్ట్ కూడా ఉంది. 2 సిమ్లు యూస్ చేసుకోవచ్చు, లేదా ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ లాగా యూస్ చేసుకోవచ్చు. హైబ్రిడ్ స్లాట్ ఇది, డెడికేటెడ్ స్లాట్ కాదు. నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ చూసినట్లయితే కింద ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. 55% మాత్రమే మన సబ్స్క్రైబ్డ్ పర్సన్స్ చూస్తున్నారు, 45% నాట్ సబ్స్క్రైబ్డ్ పర్సన్స్ చూస్తున్నారు. మీరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. 2 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలనేది మన టార్గెట్. ఈజీగా రీచ్ అవుతాం. నేను ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా.
జస్ట్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఆ సబ్స్క్రైబ్ బటన్ ఒకటి. నెక్స్ట్ నెట్వర్క్స్, వైఫై స్పీడ్స్ అండ్ బ్లూటూత్ వీటి పరంగా మాట్లాడదాం. ఎన్ని 5G బ్యాండ్స్ ఇస్తున్నారు అనేది వీళ్ళేం మెన్షన్ చేయలేదు. కాకపోతే వాయిస్ ఓవర్ 5G, వాయిస్ ఓవర్ న్యూ రేడియో ఉంటాం కదా, VoNR సపోర్ట్ ఉంది దీంట్లో. కంటిన్యూస్ గా చూపిస్తుంది, ఎక్కడ డ్రాప్స్ నేను అబ్జర్వ్ చేయలేదు. బట్ వైఫై వర్షన్ ఏంటి అనేది వీళ్ళు ఎక్కడేం మెన్షన్ చేయట్లేదు. బ్లూటూత్ వర్షన్ కూడా ఎక్కడేం మెన్షన్ చేయట్లేదు. నాకు తెలిసి లేటెస్ట్ అయితే ఇచ్చుండ్రు. లేటెస్ట్ ఇస్తే అది కూడా ఎక్కడెక్కడ బ్రాండింగ్ చేసి పడేసేవాళ్ళు. అది ఇవ్వలేదు కాబట్టి కొంచెం ఓల్డర్ జనరేషన్స్ ఉండుంటాయి వైఫై అండ్ బ్లూటూత్ వర్షన్స్. నెక్స్ట్ డైలర్ నాకు నచ్చింది. స్టాక్ డైలర్ కాదు, కస్టమ్ డైలర్ తో వస్తుంది. మీరు కాల్స్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే అనౌన్స్మెంట్స్ ఏమి ఉండవు, డైరెక్ట్ గా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంటర్ఫేస్ కూడా అంతా బానే ఉంది. అండ్ AI ఫీచర్స్, కాల్స్ మాట్లాడుకునేటప్పుడు డైరెక్ట్ గా మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇండియన్ లాంగ్వేజ్ అయితే ఓన్లీ హిందీ వరకు ఇచ్చారు. ఇంకా స్పెయిన్, డచ్ ఇట్లాంటి లాంగ్వేజ్ అన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని వాడుకోవాలి. మనం ఎంత స్పీడ్ లో డౌన్లోడ్ చేస్తున్నాం, ఎంత స్పీడ్ లో అప్లోడ్ చేసుకుంటున్నాం అలా చూసుకోవడానికి రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్స్ ఆప్షన్ అయితే దీంట్లో లేదు. అదొకటి కూడా వీళ్ళ UI లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ స్టార్ ఫీచర్స్ నాకు బాగా అనిపించింది. ఈ ప్రైస్ లో స్టార్ ఫీచర్స్ అనిపించింది. NFC, IR బ్లాస్టర్, ఈ రెండు. ఈ 13,000 రూపాయలకి కాంటాక్ట్లెస్ పేమెంట్స్ మీరు చేసుకోవాలనుకుంటే NFC సపోర్ట్ ఉంది, IR బ్లాస్టర్ సపోర్ట్ కూడా ఉంది. మీరు రిమోట్ కంట్రోల్ లాగా యూస్ చేసుకొని ఇంట్లో గ్యాడ్జెట్స్ ని రిమోట్ లాగా యూస్ చేసుకోవచ్చు. దీంట్లో మీరు ఒకవేళ బడ్జెట్ లో ఫీచర్స్ కోసం చూస్తుంటే నాకు తెలిసి వేరే ఆప్షన్స్ ఏం లేవు అక్కడ. నెక్స్ట్ డిజైన్ పరంగా మాట్లాడితే కొంచెం నెక్స్ట్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో 6.78 ఇంచ్ 144 Hz రిఫ్రెష్ రేట్ IPS LCD డిస్ప్లే తో వస్తుంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లేనే, IPS LCD డిస్ప్లే, AMOLED కాదు. 13,000 రూపాయలకి మనకి AMOLED డిస్ప్లే వచ్చేస్తున్నాయి. CMF నుంచి, సామ్సంగ్ నుంచి, ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ నుంచి మీకు 13-14 మీకు AMOLED డిస్ప్లేస్ వస్తున్నాయి. కానీ వాళ్ళు ఛార్జర్లు తీసుకురారు, అది వాళ్ళ ట్రెండ్. వీళ్ళు ఛార్జర్ ఇచ్చి డిస్ప్లే AMOLED తీసుకురాలేదు. ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ అయితే నాకు గొప్పగా అనిపించలేదు. నాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే మిగతా అన్ని ఫీచర్స్ చక్కగానే ఉన్నాయి, కానీ డిస్ప్లే మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. కలర్స్ ముఖ్యంగా 6,000-7,000 రూపాయల ఫోన్స్ ఉంటాయి కదా, అక్కడ ఎటువంటి కలర్ యాక్యురసీ ఉండదు, దీంట్లో అలాంటి కలర్ యాక్యురసీ ఉన్నట్లు అనిపించింది. కలర్స్ అసలు బాలేవు. సాచురేటెడ్ టోన్స్ కానివ్వండి, వివిడ్ కలర్స్ కానివ్వండి, అసలు ఏది సరిగ్గా చూపించలేకపోతుంది. అన్ని చాలా న్యూట్రల్ గా వెళ్ళిపోతున్నాయి అండ్ కొంతవరకు డీసాచురేటెడ్ కలర్స్ లా కూడా అనిపిస్తుంది. డిస్ప్లే కేపబిలిటీస్ HDR కి సపోర్ట్ చేస్తుంది. 4K HDR లో ప్లే చేసుకోవచ్చు యూట్యూబ్ లో. అమెజాన్ ప్రైమ్ లాంటి కాంటెంట్ మీరు వైడ్ వన్ సపోర్ట్ ఉంది కాబట్టి HD లో స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఓవరాల్ 306 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో ఈ డిస్ప్లే వస్తుంది. కేపబిలిటీస్ పర్లా ఈ బడ్జెట్ లో బానే ఉన్నాయి అనిపిస్తుంది, కానీ AMOLED డిస్ప్లే ఒక్కటి స్కిప్ చేయడం వల్ల చాలా పెద్ద దెబ్బ పడింది అన్నట్లు నాకు అనిపించింది, ముఖ్యంగా కలర్స్ విషయంలో. మీకు ఒకవేళ నేను మాక్సిమం మల్టీమీడియా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను, నాకు కలర్స్ ఇంపార్టెంట్ అనుకుంటే తీసుకోవద్దు. నాకు కలర్స్ అసలు నచ్చలేదు. సరే ఇది పక్కన పెట్టి స్పీకర్స్ పరంగా మాట్లాడితే స్టీరియో స్పీకర్స్ ఇస్తున్నారు దీంట్లో. సౌండ్ పరంగా ప్లస్ పాయింట్ ఏంటి అంటే దీంట్లో డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది. మీరు ఒకవేళ TWS ఇట్లాంటి యూస్ చేసుకోవాలనుకుంటే డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఇచ్చారు. స్పీకర్ బ్యాలెన్సింగ్ అయితే అసలు కుదరలేదు. కింద నుంచి ఒక 75-80% వస్తుంది, పై నుంచి అరౌండ్ 20-25% స్పీకర్ బ్యాలెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఇచ్చారు. వైడ్ యాంగిల్ సెన్సర్ లేదు. సెన్సర్ ఏం యూస్ చేశారని కూడా ఏం మెన్షన్ చేయట్లా. OIS సపోర్ట్ ఉందని కూడా ఎక్కడ మెన్షన్ చేయట్లా. లేదు, OIS లేదని చెప్పిన అనుకోండి. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఫోటో శాంపిల్స్ కొన్ని ఇక్కడ వేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ బడ్జెట్ లో వచ్చే అదర్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే దీంట్లో అఫ్ కోర్స్ కొంచెం తక్కువగానే అనిపిస్తుంది, కానీ 10-11 లో వచ్చే ఈ iQOO Z10 లైట్, Vivo T4 లైట్ వీటి కంటే కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. మీకు CMF Phone 1, Samsung M13 ఏదో వస్తుంది మీకు అక్కడ ఆ ప్రైస్ పాయింట్ లో. వీటితో కంపేర్ చేస్తే మాత్రం కొంచెం తక్కువగానే అన్నట్లు అనిపించింది. మెజారిటీ షాట్స్ అంటే పోర్ట్రేట్ షాట్స్ కాకుండా నార్మల్ షాట్స్ వరకు అయితే పర్లేదు. పోర్ట్రేట్ షాట్స్ అయితే ఎడిట్ డిటెక్షన్ కుదరట్లా అండ్ కలర్స్ యాక్యురసీ కూడా కొంచెం కుదరట్లా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే బానే ఉంది. రేర్ సైడ్ కెమెరాతో కంపేర్ చేస్తే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ప్రాసెసింగ్ కొంచెం బెటర్ ఉన్నట్లు నాకు అనిపించింది. సో కెమెరాస్ విషయంలో కూడా మరీ ఎక్కువ ప్రయారిటీ ఉన్నట్లయితే దీని వైపు చూడమాకండి. వీడియో శాంపిల్స్ ఇక్కడ వేస్తున్నాను, కొన్ని చెక్ చేయండి. 4K 30 FPS సపోర్ట్ ఉంది. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి 4K 30 అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా 4K 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. టెక్నో పోవా 7 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 30 FPS రికార్డ్ అవుతుంది. ఈ బడ్జెట్ లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 4K 30 FPS ఇచ్చారు ఫ్రంట్ కెమెరా కూడా. ఫ్రెండ్స్ ఈ వీడియో టెక్నో పోవా 7 నుంచి రికార్డ్ చేస్తున్నాను. 4K 30 FPS లో రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా విత్ స్టెబిలైజేషన్. 4K 30 FPS మీద కూడా స్టెబిలైజేషన్ ఇచ్చారు. ఈ బడ్జెట్ లో రేర్ సైడ్ కెమెరాకి 4K లేదు, దీనికి ఫ్రంట్ కూడా 4K 30. సో ఇది ఓవరాల్ గా కెమెరాస్ గురించి. కెమెరాస్ అయితే యావరేజ్ గానే అనిపిస్తున్నాయి. వాటిని ఎక్కువగా వాడుకుంటాను అనుకుంటే కొద్దిగా మీరు శాంపిల్స్ చూసి డెసిషన్ తీసుకోండి. నాకైతే మరీ అంత గొప్పగా నచ్చలేదు. అండ్ ఇప్పుడు బ్యాటరీస్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. కొద్దిగా ప్లస్ పాయింట్ ఈ ఫోన్ కి ఆ బ్యాటరీ కూడా. బ్యాటరీ బ్యాకప్ బాగుంది. ఇది 6000 mAh 7000 ఇవి పక్కకు పెడితే బ్యాటరీ బ్యాకప్ మీకు 1.5 డే వచ్చింది. కొంచెం హెవీ యూజర్ అనుకుంటే ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఖచ్చితంగా వస్తుంది. బ్యాటరీ విషయంలో మాత్రం నేను కొంచెం సాటిస్ఫై అయ్యాను. 45 వాట్ ఛార్జర్ 50% ఛార్జ్ అవడానికి అరౌండ్ ఒక 20 minutes వరకు అయితే పడుతుంది. అండ్ ఫుల్ ఛార్జ్ చేయడానికి మాక్సిమం గంట లోపల ఫుల్ ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా UI, OS, Android వెర్షన్స్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ వీటి పరంగా మాట్లాడుకుందాం. ఇది iOS 15 తో వస్తుంది. టెక్నో వాళ్ళ OS ఇది అండ్ బేస్డ్ ఆన్ Android 15 మార్చి సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ప్రస్తుతానికి దీంట్లో అప్డేట్ పాలసీ ఎక్కడ మెన్షన్ చేయట్లా. నాకు తెలిసినంత వరకు 2 years ఇస్తారు. సంవత్సరం ఇచ్చినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. అప్డేట్స్ ఎక్కువ మీరు ఎక్స్పెక్ట్
ఎక్స్పెక్ట్ చేయొద్దు. అప్డేట్స్ కోసమే నేను ఫోన్ తీసుకుంటాను అనుకుంటే అసలు తీసుకోకండి. వీళ్ళు ఎప్పుడు అప్డేట్స్ ఇస్తారు, ఎప్పుడు అప్డేట్స్ ఎవరికి తెలియదు. ఆండ్రాయిడ్ వర్షన్ కూడా మేబీ ఒకసారి వచ్చిద్దామో అన్న ఉద్దేశంతోనే తీసుకోండి. మనం ఎవరిని అడగడానికి ఉండదు. మేజర్ కాన్ కొద్దిగా ఈ అప్డేట్స్ సర్వీస్ వీటి దగ్గరే ఉండిద్ది. ఈ కాస్ట్ కటింగ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. కొద్దిగా అప్డేట్స్ ఆన్ టైం ఉండవు, ఎక్కువ కూడా ఇవ్వరు. కానీ కస్టమ్ ఫీచర్స్ వీటి పరంగా అయితే యాప్ లాక్స్, హిడెన్ యాప్స్, డ్యూయల్ యాప్స్ ఇట్లాంటి సపోర్ట్స్ అయితే అన్ని ఉన్నాయి. మనం కావాలనుకుంటే వాడుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళకి ఎక్కడ కూడా ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ ఉండవు, చాలా తక్కువ, 1-2 అసలు మన దగ్గరలో అయితే నాకు లేనే లేదు. టెక్నో సర్వీస్ సెంటర్స్ ఏంటంటే ఒక 2-3 సర్వీస్ సెంటర్లు కలిసి ఒక దగ్గర ఉంటాయి చూసారా, అక్కడ మీకు దొరుకుతూ ఉంటాయి. అది కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవాలి. సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండండి. దరిదాపుల్లో ఉందో లేదో చెక్ చేసుకుని ఆ తర్వాత తీసుకోండి. వీలైనంత వరకు దొరికితే మీ అదృష్టం. సో ఇది ఓవరాల్ గా టెక్నో పోవా 7 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫైనలీ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే, డిజైన్ దీనికి ప్లస్ పాయింట్, ఈ నోటిఫికేషన్ లైట్ కూడా బానే ఉంది. NFC ప్లస్ పాయింటే, IR బ్లాస్టర్ ప్లస్ పాయింటే, 4K 30 FPS రేర్ ఫ్రంట్ కెమెరా న్యూసెస్ రికార్డ్ చేసుకోవచ్చు ప్లస్ పాయింటే, అండ్ ROది బ్యాటరీ 6000 mAh విత్ 45 watts, అది కూడా ప్లస్ పాయింట్ అనిపించింది ఈ ప్రైస్ పాయింట్. నెగిటివ్స్ ఏంటి అంటే కొంచెం ప్రాసెసర్ బెటర్ ఉండొచ్చు. రెండోది డిస్ప్లే, LCD డిస్ప్లే తెస్తున్నారు, అది చాలా పెద్ద కాన్. 13-14 వేలలో డిస్ప్లే LCD ఎవడు తీసుకోడు. మూడోది కొద్దిగా అప్డేట్ పాలసీ ఒకటి మెన్షన్ చేయాల్సింది. నాలుగోది కొంచెం సర్వీస్ పాయింట్. ఇవి దీంట్లో ప్లస్లు మైనస్లు. వన్ వర్డ్ లో దీన్ని పర్చేస్ చేయమంటావా వద్దంటావా అంటే వద్దనే చెప్తాను. ఇంకా బ్రాండ్ డెవలప్ అవుతుంది ఇది. ఒకవేళ కొనుక్కుంటాను అనుకుంటే 10,000 రూపాయల లోపల వస్తే కొనుక్కోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా టెక్నో పోవా 7 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, నా కంప్లీట్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.